ఇక హర్ముజ్ జలసంధిలో శత్రు నౌకలను టార్గెట్ చేసేలా ఇరాన్ సీమైన్స్ ను ఉపయోగిస్తోంది. అమెరికా మిత్రదేశాల నౌకలు అడుగు పెడితే పేలిపోయేలా జలసంధిలో వాటిని పరిచింది. ఇప్పుడు వాటి పని పట్టేందుకు అండర్ వాటర్ డ్రోన్లను రంగంలోకి దింపాలని యూకే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లను తమ రాయల్ ఫ్లీట్ నౌకల్లో అమర్చేందుకు ప్రణాళిక చేస్తోంది. ఆ డ్రోన్ల సాయంతో సీమైన్స్ ను గుర్తించి నిర్వీర్యం చేయనుంది. ఇక అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి చేపట్టే భద్రతా మిషన్లో భాగంగా యూకే తన ఆర్ఎఫ్ఏ లైమ్ బే నౌకను పశ్చిమాసియాకు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. బ్రిటన్కు చెందిన రాయల్ నేవీ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆ నౌక మైన్ హంటింగ్ సామర్థ్యాలను పెంచుతున్నట్లు పేర్కొంది. ఆర్ఎఫ్ఏ లైమ్ బేలో మామూలుగా నేవీకి సంబంధించిన పరికరాలు, వాహనాలు, బలగాలను తరలిస్తుంటారు. ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేయనున్నారు. ఆ సీమెన్స్ ను తొలగించడానికి చేపట్టనున్న ఆపరేషన్లో మామూలుగా వాడే మైన్ క్లియర్ షిప్లతో పాటు ఏఐతో నడిచే స్వయం ప్రతిపత్తి గల డ్రోన్లను ఉపయోగించాలన్నది ఇక్కడి ప్లాన్. ఇక ఈ డ్రోన్లు సెన్సార్లను వాడి సముద్ర గర్భాన్ని స్కాన్ చేస్తాయి. సీమైన్స్ ను గుర్తించి నిర్వీర్యం చేసేస్తాయి. అదే సమయంలో ఈ ఆపరేషన్లో భాగంగా యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్లను పంపి ఇంధన నౌకలకు సురక్షిత కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక అమెరికా పశ్చిమాసియాలో వేలాది మంది మెరైనర్లను మోహరించింది. మిడిల్ ఈస్ట్ వార్ 2వ నెల